తండ్రి లేకున్నా ఏం కాదు గాని తల్లి ఉండాలంటారు. తండ్రి లేకున్నా తల్లి పిల్లల్ని కాపాడుకుంటది గాని తల్లి లేకుంటే తండ్రి పిల్లల్ని కాపాడలేడు అంటుంటారు పెద్దోళ్ళు. కానీ తల్లిదండ్రులు లేకుంటే ఆ పిల్లల గోస ఎట్లుంటది? అగో అటువంటి పిల్లల ముచ్చటే ఒకటి పట్టుకొచ్చినాం. చెప్పేతందుకు నాకు మనసు ఒత్తలేదు గాని మా వాళ్ళు చెప్తారు ఇనుండ్రి ఓసారి. నారు పోసినోళ్ళు నీరు పోయరా అంటారు. గనిగిళ్ళను కన్నోళ్లే కాలం చేసి నడిమిట్లా వదిలేసిపోయిర్రు పాపం. కన్నోళ్ళు కాలం చేస్తే ఊరే అమ్మనాయన అయింది ఈ తమ్ముళ్లకు. అవు 4 ఏండ్ల కింద ఒంట్ల పానం చూస్తాయి తల్లి లచ్చమ్మ కాలం చేస్తే ఇప్పుడు నాయన రాములు సుత కాలం చేసిండు. సూర్యాపేట జిల్లా ఎస్ఆత్మకూరి మండలం గట్టికల్ అనేటి ఊళ్ళో ఉండేటి శివ సాయి అనేటికి ఇద్దరు పసిపొల్లగాళ్ళు అనాథలయ్యారు. ఈ బుడ్డోడు తల్లి కాలం చేసినప్పుడు ఇగో గింతున్నాడు. నడిచేతందుకు కూడా రావట్లేదు మరి అప్పుడు. అంత చిన్నప్పుడే తల్లి కాలం చేస్తే ఇంటికి పక్క ఉండేటి రమేష్ అనేటికి అన్నోళ్ళ ఆలు మొగలే సాదిర్రు ఇన్నొద్దులు. అన్న ఆర్టీసీలో డ్రైవర్ ఆట. పాపం గాళ్ళకైతే ఓ ఇల్లు లేదు ఆకిల్ లేదు, అయినోళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఆలనా పాలన అరుచుకునేటోళ్లే లేకుంటా ఇప్పుడు. గట్ట తల్లి ఫోటోను చేతుల పట్టుకొని నాయన ఫోటో అక్కడ నిలబడితే చూసినోళ్ళంతా బొల్లు నేడిసిర్రు. వాళ్ళ ముచ్చట చెప్తుంటే నాకు, నేను చెప్పేటి ముచ్చట్లు వింటుంటే మీకే గంత గోస అనిపిస్తే ఇంకా వాళ్ళ గోసెట్టుండాలే, వాళ్ళ ఊరోళ్ళు ఎంత బాధపడుతుండాలే. ఆకలైందంటే ఎవరో ఒకరు బుక్కెడంతా భూవేస్తారు గాని వాళ్ళను సాకేదే వాళ్ళ మంచి చెడ్డలని చూసేదేవాళ్ళు అనేదే సమాధానం లేని ప్రశ్న. లెక్కకైతే గిసువంటి ముచ్చట్లు మా పటాసు వార్తలలో వేయం గనికి తమ్ముళ్ళ కోసం చూసినాక ఏమో ఎవరన్నా ఆసరైతారేమోనని చేసినాం అంతే. ఏమో పోరి దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అవుతాడు అంటారు. మరి వీళ్ళకు ఏ దేవుడు దిక్కు అవుతాడో ఏమో చూడాలే.